ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడే పూజ చేసుకున్నాను. నా స్టైల్లో నేను చేసుకున్నాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. నేను ఎలా చేసుకుంటానంటే వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి పుట్టినరోజు. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన బర్త్డే అన్నప్పుడు మనం అంత స్పెషల్గా కనపడాలనుకుంటాం కదా. ఏమో నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఈ రోజు అమ్మవారే స్పెషల్గా ఉండాలి అన్నట్లు ఈరోజు నేను సింపుల్గానే అమ్మవారిని రెడీ చేస్తాను. ఓన్లీ రూపు ఒకటే కట్టుకుంటాను పసుపు తాడులో. ఈరోజు మట్టి గాజులు వేసుకుంటాను. ఇవి మామూలుగా కాదు, తిరుపతి అంటే అలవేలు మంగమ్మ గారి అమ్మ దగ్గర పెట్టిన గాజులు, బెజవాడ అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు శుక్రవారం మాత్రమే వేసుకుంటాను, ఇంకెప్పుడు వేసుకోను. ఈరోజు అమ్మవారు మాత్రం హైలైట్ అవ్వాలి, వచ్చిన ముత్తైదులందరూ మా అమ్మవారిని చూడాలి అనేది నాకు ఒక స్వార్థం అనమాట. సో వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారు అష్టలక్ష్ములు మీ అందరికీ తెలుసు కదా. ఆడవాళ్ళు కూడా అష్టలక్ష్ముల్లో ఉండే అన్ని గుణాలని మీరు మీలో పొందుపరుచుకొని మీకు కష్టం వచ్చినప్పుడు ఒక ధైర్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా పోరాడండి. అలాగే మీ ఫ్యామిలీ వరకు వచ్చే వరకు సంతాన లక్ష్మిగా కరుణతో చక్కగా ఉండండి. పిల్లల్ని కూడా తల్లిదండ్రులు అలాగే పెంచండి. సో ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళకి నా శుభాకాంక్షలతో పాటు నాకు తోచిన ఒక చిన్న సందేశం. నమస్కారం.